హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటనకి అయితే వెళ్ళటమే జరిగింది. ఆయన రాప్తాడు పర్యటనకి ఎందుకు వెళ్ళారు అంటే, అక్కడ వైసీపీ కార్యకర్త కురుబ లింగమయ్య అని చెప్పేసి ఒక బీసీ నేత అచ్చగావించబడ్డారు. అయితే వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు, అలాగే వాళ్ళకు కొంచెం ఆర్థిక సాయం చేసేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళటమే జరిగింది. అయితే ఆయన రాప్తాడు పర్యటన వెళ్ళినప్పుడు అక్కడ సెక్యూరిటీ కొలాప్స్ అనేది ఏర్పడింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ దిగిన తర్వాత పోలీసులు సరైన బారిగేట్లు, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల అక్కడికి వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా ఒకేసారి హెలికాప్టర్ దగ్గరికి అయితే రావడమే జరిగింది. ఇలా వచ్చిన తర్వాత ఏమైంది అంటే, హెలికాప్టర్ ముందు భాగంలో ఉన్న ఒక గ్లాసు, అలాగే కొంచెం క్రాక్స్ అనేవి హెలికాప్టర్లో ఏర్పడటమే జరిగింది. అయితే తిరిగి వెళ్ళే సమయంలో ఏదైతే కురుబ లింగమయ్య కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించి తిరిగి వెళ్ళే సమయంలో పైలట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విషయాన్ని చెప్పారు. ఆ విషయం ఏంటి అంటే, మనం ఇందాక వచ్చినప్పుడు అంటే ఇందాక హెలికాప్టర్ ల్యాండ్ అయినప్పుడు చాలా పెద్ద ఎత్తున అక్కడికి అభిమానులు రావడం వల్ల అక్కడ విండ్షీల్డ్ దెబ్బతిన్నది. మీరు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి మీరు ఈ యొక్క హెలికాప్టర్ రావడానికి నేను అంగీకరించను, మీరు రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఎవరైతే ఈ యొక్క పైలట్ ఉన్నారు కదా, హెలికాప్టర్ పైలట్, ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సూచించడమే జరిగింది. ఆ పైలట్ మాటలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే ఆయన రోడ్డు మార్గం ద్వారా వెళ్ళటమే జరిగింది. అయితే ఇదంతా జరిగిన తర్వాత పైలట్ ఒక 10 నిమిషాల తర్వాత వెంటనే టేకాఫ్ కావడమే జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత పైలట్ కూడా వెంటనే టేకాఫ్ కావడమే జరిగింది. అయితే ఇక్కడ పోలీసులు ఏమని అనుభవపడుతున్నారంటే, ఏమైనా వైసీపీ పార్టీ ఏమైనా పబ్లిసిటీ కోసం ఈ యొక్క స్టంట్ వేసిందా అన్న అనుమానాలు అయితే పోలీసుల్లో కలిగినాయి. అర్థమైందా? అయితే ఇప్పుడు పోలీసులు ఆ పైలట్ని విచారిస్తున్నారు. ఆ పైలట్ అలాగే కో పైలట్ ఉంటారు కదా, వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణ అయితే చేస్తున్నారు. నిజంగా మరి హెలికాప్టర్ దెబ్బతిన్నట్లయితే మీరు ఎలా వెళ్ళారు అంటే, పైలట్ కో పైలట్ మీరు ఎలా వెళ్ళారు అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీని మీద పైలట్లు చెప్తుంది ఏంటి అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ గల నేత, అలాగే ఒక సెన్సిటివ్ పర్సన్. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఒక హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకవేళ ఇప్పుడు హెలికాప్టర్లో ఒక చిన్న ప్రాబ్లం ఉన్నా కానీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అంటే వీఐపీలని తీసుకెళ్ళడానికి వాళ్ళ రూల్స్ ఒప్పుకోవన్నమాట. అలాంటప్పుడు ఆయన ప్రాణాల మీద రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని పైలట్, మీరు రోడ్డు మార్గాన్ని వెళ్ళంటే కొంచెం గ్లాస్ క్రాక్స్ వచ్చినాయి కాబట్టి మీరు రోడ్డు మార్గాన్ని వెళ్ళండి అని చెప్పేసి పైలట్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించడం జరిగింది. అయితే ఈ యొక్క అంశంలో ఎవరు పాత్ర ఎంత ఉంది, వైసీపీ తప్పు ఉందా, పోలీసులు తప్పు ఉందా, పైలట్ తప్పు ఉందా అనే విషయాల మీద అయితే పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. అందులో భాగంగా పైలట్కి నోటీసులు ఇచ్చి ఆయన నుంచి సమాచారం తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. చూడాలి మరి ఎలాంటి అవుట్కమ్ వస్తుందనేది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మరి.